హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే ఈరోజు మార్కెట్స్ చాలా మంచి పాజిటివ్గా మూవ్మెంట్ అనేది కనిపించాయి అనమాట. 23,000 సపోర్ట్ తీసుకున్న తర్వాత మార్కెట్ లాస్ట్ 3 డేస్ బట్టి ఆల్మోస్ట్ 800 పాయింట్స్ దాకా కూడా మార్కెట్ అనేది ర్యాలీ ఇచ్చింది. మనం ఎస్టర్డే కూడా డిస్కస్ చేసాం. 23,500 పైన సస్టైన్ అయితే కనుక మార్కెట్ ఫర్దర్గా అప్సైడ్ పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. 23,750 మేజర్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం. ఆ రీజన్ పైన కూడా మనకి మార్కెట్ అరౌండ్ 100 పాయింట్స్ దాకా వెళ్ళిందనమాట. సో 23,750 పైనే మనకి క్లోజింగ్ ఇచ్చింది గైస్. ఓవరాల్గా మార్కెట్ అయితే పాజిటివ్ ఉంది. బట్ ప్రజెంట్ అయితే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఏదైతే యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఉందో అది కొంత మళ్ళీ కాంప్లికేట్ అయిందనమాట. ఏదైతే యుఎస్ ఇజ్రాయెల్ కలిపి సో ఇరాన్ మీద స్ట్రైక్ చేశారనమాట. కొన్ని గ్యాస్ ఫీల్డ్స్ కానీ ఆయిల్ ఫెసిలిటీస్ మీద మెయిన్గా ఏదైతే సో మిజైల్స్ అనేవి వేశారనమాట. సో ఇది మనకి మళ్ళీ కూడా బ్యాడ్ న్యూస్ అనమాట. దీనివల్ల మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ మళ్ళీ కూడా డౌన్ సైడ్ మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 264 పాయింట్స్ డౌన్ అని మనకి ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇది కంటిన్యూ అయితే కనుక యుఎస్ మార్కెట్స్ ఒకవేళ నెగిటివ్గా క్లోజింగ్ ఇస్తే కనుక నైట్కి మన మార్కెట్ మళ్ళీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక 23,500కి అరౌండ్ రీజన్లో మనకి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక అగైన్ మనకి 23,200 లెవెల్ మనకి రేపు సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ 23,500 పైన ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ కూడా 23,750 23,850 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట రేపటి కోసం. అలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా సెన్సెక్స్ రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా సెన్సెక్స్ ఓవరాల్గా మంచి పాజిటివిటీ కనిపించింది. 74,000 సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్గా వెళ్ళింది అనమాట. ఆల్మోస్ట్ 3,000 పాయింట్స్ దాకా కూడా సెన్సెక్స్ మనకి ర్యాలీ కనిపించింది లాస్ట్ 3 డేస్ బట్టి. ఈరోజు కూడా మనకి 77,000 రెసిస్టెన్స్ టెస్ట్ చేసింది అనమాట. ఆ రీజన్ టెస్ట్ చేసి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది అనమాట. బట్ ప్రజెంట్ అయితే ఇంకా ఏదైతే వార్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మళ్ళీ కూడా సివియర్ అయింది కాబట్టి మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 76,000 లెవెల్కి అరౌండ్గా మనకి ఓపెన్ అయ్యే ఛాన్స్ అనమాట. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక అగైన్ మనకి 75,300 350 లెవెల్స్ దాకా కూడా మనకి మార్కెట్ పడే ఛాన్స్ అనమాట. సో ఇది కూడా సస్టైన్ కాలేకపోతే కనుక 75,000 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ 76,000 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా అప్ సైడ్ మూమెంటం 600 నుంచి 800 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ సస్టైన్ కాలేకపోతే కనుక 75,300 నుంచి 75,000 లెవెల్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సెన్సెక్స్ అనాలిసిస్ గైస్. అలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో వారి ఎనర్జీ షేర్ ఈరోజు ఆల్మోస్ట్ మోర్ దాన్ 10% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ కనిపించింది. మనం ఈ రీజన్ డిస్కస్ చేసాం 2,500 2,600 అక్కడే సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఈరోజు ఇంత స్ట్రాంగ్ ర్యాలీకి ఆల్మోస్ట్ మనకి చూస్తే కనుక 2,880 లెవెల్స్ దగ్గర నుంచి కూడా మోర్ దాన్ 3,200 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళిందనమాట. సో ఇంత స్ట్రాంగ్ ర్యాలీకి రీజన్ ఏంటి అంటే కనుక సో ఏదైతే రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఏదైతే మనకి ఐపీఎల్ ఈ ఇయర్ ఫ్రాంచైజీ క్రికెట్లో ఐపీఎల్లో సో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ స్పాన్సర్షిప్ అనేది అనౌన్స్ చేసింది అనమాట వారి ఎనర్జీస్ని. సో ఇది చాలా స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ అనమాట. అందుకే మోర్ దెన్ 9% అరౌండ్గా 9 to 10% అరౌండ్గా సో ఈరోజు ర్యాలీకి అనేది కనిపించింది అనమాట. సో ప్రజెంట్ హై లెవెల్స్లో ఉంది. ఎప్పుడు కూడా లో లెవెల్స్లోనే వారి ఎనర్జీస్ని యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ప్రజెంట్ అయితే కనుక కొంత పాజిటివ్ ఉంది. అందువల్ల ఏదైతే న్యూస్ వల్ల స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ప్రీవియస్గా కూడా ఇది మనకి 3,250 3,500 లెవెల్స్కి వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ అదే రీజన్ నుంచి పడిపోవడం జరిగిందనమాట. సో అబ్జర్వ్ చేయండి, హై లెవెల్స్లో అక్యుములేట్ చేసుకోకండి. ఆల్రెడీ తీసుకుంటే కనుక బెటర్ హోల్డ్ చేసుకోవడం బెటర్ గైస్. ఇంకా ఫర్దర్ ర్యాలీ ఉండే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి వారి ఎనర్జీస్ గురించి. అలాగే నెక్స్ట్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ సో ఈరోజు కూడా స్లైట్ రివర్సల్ కనిపించింది అనమాట. సో ఈ వీడియోలో కొన్ని పాజిటివ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్ కొంత ఇరాన్ వార్ వల్ల ఏమైనా పడిపోతుంటే కనుక అవాయిడ్ చేయండి. లేదు మార్కెట్ ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే కనుక ఈ స్టాక్స్ని ఫోకస్ చేయొచ్చు అనమాట. స్లైట్ రివర్సల్స్ వచ్చిన స్టాక్స్ అనమాట. ఆల్మోస్ట్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ 8,000 లెవెల్స్ దగ్గర నుంచి మంచిగా పడి 6,500 ప్రీవియస్ సపోర్ట్ అనమాట. ఆ రీజన్స్ స్లైట్ రివర్స్లో వచ్చి ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక 7,000 7,500 8,000 లెవెల్స్ మళ్ళీ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే కర్ణాటక బ్యాంక్ కూడా ఓవరాల్ పాజిటివ్గా మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. మనం 200 నుంచి 210 రీజన్ మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్ ఉంది. ఒకవేళ మార్కెట్స్ స్లైట్ పాజిటివ్ ఉన్నా సరే సో ఈ పర్టికులర్ స్టాక్ 245 250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే ప్రీమియం ఎనర్జీస్ సో ఈ స్టాక్ కూడా మనకి మంచి పాజిటివ్ కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 700 ప్రీవియస్ సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. కొంత ఎనర్జీ స్టాక్స్ ఈరోజు కొంత సో ర్యాలీ అనేది కనిపించాయి అనమాట. సో ఇది కూడా మనకి ఈరోజు మంచి మూమెంటం అనేది కనిపించింది. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే వార్ ఎఫెక్ట్ మార్కెట్ మీద పడకుండా ఒకవేళ పాజిటివ్ ఉండి స్టాక్ కనుక 840 నుంచి 850 లెవెల్ పైన సస్టైన్ అయితే ఫర్దర్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. 900 950 1000 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఫార్టీస్ హెల్త్ కేర్ కూడా సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి రివర్సల్ కనిపించింది. ప్రజెంట్ మేజర్
రెసిస్టెన్స్ ఏదైతే ప్రీవియస్గా సపోర్ట్ కింద యాక్ట్ చేసింది 850 రీజన్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది అనమాట. సో ఆ రీజన్ టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే అప్సైడ్ పాసిబిలిటీ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేసు. అలాగే నామ్ ఇండియా కూడా లాస్ట్ 3 డేస్ బట్టి మంచి రివర్సల్స్ కనిపించే ఆల్మోస్ట్ 800 820 సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక రేపు అబ్జర్వ్ చేయండి 850 860 ఈ రీజన్ పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక సో మార్కెట్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవచ్చు కాబట్టి సో స్టాక్స్ అన్ని కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అక్కడ ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక సో 925 950 ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉన్నాయి. అలాగే 980 లెవెల్స్ కూడా మనకి రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో ఈ రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేసు. అలాగే నెక్స్ట్ అనంతరాజ్ స్టాక్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఓవరాల్ ట్రెండ్ స్టిల్ బేరిష్గానే ఉంది. బట్ వెయిట్ చేయండి కపుల్ ఆఫ్ డేస్ ఇంకా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ స్టాక్ని మనం అక్యుములేట్ చేసుకోవడం బెటర్ కేసు. సో ప్రజెంట్ అయితే కనుక సో ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 480 నుంచి 500 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. సో ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి అనంతరాజ్ స్టాక్ గురించి అనమాట. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం. సో వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.